నమస్తే, ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాగునీటి ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పాటించాలి. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం. ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. మున్సిపల్ భూ వివాదాల ఆర్జీలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. అన్నవరం విధుల్లో మహిళల కోలాటం. శ్రీ మరిడమ్మ తల్లికి ఆషాఢమాస సారె సమర్పణ. హీరో కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్. ఒక్కసారిగా తరలివచ్చిన జనసందోహంతో థియేటర్ల వద్ద ఉద్రిక్తత. తెలంగాణ రాష్ట్రంలో సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన విషాద ఘటన మరవకముందే తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణంలో గురువారం ఇదే తరహా పరిస్థితి తలెత్తింది. చెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్ పేరుతో యువ హీరో కిరణ్ అబ్బవరం మండపేటలోకి రాజారత్న థియేటర్కు విచ్చేశారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అభిమానులు, మహిళలు చంటి పిల్లలతో కలిసి నియోజకవర్గ నలుమూల నుంచి భారీగా తరలివచ్చారు. ఫలితంగా థియేటర్ ముందుకు ఎక్కేసిన జనంతో తొక్కిసలాట జరుగుతుందనే భయంతో అక్కడున్న అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ అంశంపై సంబంధిత డిపార్ట్మెంట్ తక్షణమే విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలు అందరికి హాయ్ అమ్మ, అందరూ బాగున్నారు కదా? అంతా సూపర్ అమ్మ. హాయ్ తమ్ముళ్ళు, అన్న అందరికి హాయ్. ఎంత సంతోషంగా ఉంటుందో మండపేటకు వస్తే. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం అనుకుంటా, 5 సంవత్సరాల క్రితం రాజా రాణి గారు అంతా ఇక్కడే తీసారు. మండపేట నాకు చాలా స్పెషల్. ఎందుకంటే సినిమా ప్రేమ కథ పక్కన పెడితే నా నిజమైన ప్రేమ కథ కూడా ఇక్కడే కదా అంతా మొదలైంది. అప్పటి నుంచి ఎప్పుడు అదిగో అసలు ఎప్పుడు మనసు బాగాలేకపోయినా సరే ఇటు గోదావరి జిల్లా వచ్చేయడం, మండపేటకు వచ్చేయడం, మా మనీ వాళ్ళ అవ్వ చేపల పులుసు చేస్తే తినేసి వెళ్ళిపోవడం. అసలు చాలా స్పెషల్ అమ్మా నాకు మండపేట. ఎందుకంటే థ్యాంక్ యూ. నాకు ఇందాక ఒక నిమిషం మాట్లాడితే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మాట్లాడాలి. అంటే ఇందాక మా వాళ్ళంతా ర్యాలీగా తీసుకొని వస్తుంటే ఒక్కసారిగా నాకు విజువల్స్ అవన్నీ పడుతున్నాయి అనమాట. మండపేటతో నాకున్న జ్ఞాపకాలన్నీ. మండపేట నిజంగా నాకు చాలా ఇచ్చింది అనమాట. అంటే ఇదిగో తమ్ముళ్ళ లాంటి మనీని ఇచ్చింది. అండ్ మా వాళ్ళు అక్కడ సాయి అయితే ఏంటి, బాలు అయితే ఏంటి, ఇక్కడ చాలా మంది మొత్తం అంతా మండపేట. ఇంకా మా సురేష్ అన్న నాకు దగ్గరుండే అన్న అంతా చూసుకుంటున్నాడు అంతా. అలాగే థ్యాంక్ యూ. అంటే ఇందాక వస్తుంటే అదే కనిపిస్తుంది. మండపేటలో ఇక్కడ ఆల్మోస్ట్ 1 year ఉన్నాను నేను. ఆ బస్ స్టాండ్ ఎదురుగా ఏ కటింగ్ షాప్, నవీన్ కటింగ్ షాప్ అనుకుంటారు. లోపలికి తీసుకెళ్లి గంట చేసి 1000 రూపాయలు బిల్ వేసేవాడు. అసలు చాలా మెమరీస్ ఉన్నాయి మండపేటతో. ఇదే రాజరత్న థియేటర్లో ఎన్నో సినిమాలు చూసినప్పుడు నేను. మా సుందరమన్న ఫస్ట్ నుంచి ఏం జరిగినా సుందరమన్న మొత్తం అంతా చూసుకునేవాడు. నాకు ఏదైనా సినిమా రిజల్ట్ ఏంటన్నా, టాక్ ఏంటన్నా అని చెప్పి నేను సుందరమన్న కాల్ చేసేవాడిని. మొత్తం అంతా సుందరమన్న చెప్తూ ఉండేవాడు. అలాగే మా దుర్గారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఈస్ట్లో చెన్నై లవ్ స్టోరీ ఇంత మంచి డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు అంతా. అలాగే మా సంజీవ్ రెడ్డి గారు ఒక బ్రదర్లా ఓన్ చేసుకొని ఏదో చెయ్యాలి మనోడికి అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి, మండపేట ప్రజలందరికీ పేరు పేరుగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్ ఏంటి చెప్పండి. ఇంతమందిని ఇలాగా ఫ్యాన్స్ని ఇబ్బంది పెడుతున్నా లేకపోతే ఏంటి ప్రోటోకాల్ మీ దగ్గర ఉన్న విషయం చెప్పండి. సార్ ప్రోటోకాల్ ఉందండి.
ఒక హీరో ఒక్కరు ప్రోటోకాల్ మీ దగ్గర ఉందండి అంటే అండి? అంటే సార్ నాకు అర్థం లేదు, ఎంతమంది వస్తారంటాం కాదండి. ప్రోటోకాల్ ఉందా? థియేటర్కి వచ్చారు ఒక హీరో సార్, మీరండి మరి ఎంతమంది ఎందుకు కొట్టుకున్నారండి? ప్రోటోకాల్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర సార్? ప్రోటోకాల్ ఉందా సార్? సార్ చూపించండి. రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నేడు కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఆయన వెంట జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ కూడా ఉన్నారు. మొదటగా మంత్రి నిమ్మల రామనాయుడు కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద ఉన్న పోలవరం ఎడమ కాలువ వద్ద జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి నిమ్మల రామనాయుడు పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. ఈ పథకం ద్వారా సాగునీటి సరఫరా తీరును, పంపుల సామర్థ్యాన్ని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని, డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకంగా ఉన్నటువంటి స్థితిలో 38 కిలోమీటర్లు కూడా కర్రనాచు, వీడు లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ కూడా మేము కూడా చూసాం. 18 కిలోమీటర్లు పొడవున ఆ కెనాల్ మీదుగానే మేము పైనుంచి చూస్తే ఎక్కడికక్కడ సిల్ట్ పేరుకుపోయి ఉండడం, అదేవిధంగా పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ కూడా కొద్దిగా అడ్డులుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. అందుకే ఏలేరు రిజర్వాయర్ మెయిన్ కెనాల్ 18 కిలోమీటర్లు కూడా డీసిల్టింగ్ ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్లు తయారు చేయండి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చేంతలోపు పనులు ప్రారంభించండి, అవసరమైతే క్యాబినెట్లో పెట్టుకుని అయినా సరే రాటిఫికేషన్ చేస్తాం, అందుచేత ఇమ్మీడియట్లీ పనులు మొదలు పెట్టమని కూడా ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆ ఆయకట్టుకి అంతా కూడా మీ అందరికీ తెలుసు, ఏలేరు రిజర్వాయర్ నుంచే మనము 1000 క్యూసెక్కులు నీరు ఇస్తూ ఉన్నాం ప్రస్తుతం కూడా. కానీ ఏలేరు రిజర్వాయర్ పరిస్థితి చూస్తే 24 టీఎంసీలు ఉండవలసినటువంటి రిజర్వాయరు ఈరోజు 8 టీఎంసీలు మాత్రమే ఉంది. 8 టీఎంసీలు నీరుంది, మాకు ఎందుకు ఎవరు అనేటువంటి విధంగా కొంతమంది గొడ్డల పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా 6 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, ఇంకా పైన ఉన్నటువంటి 2 టీఎంసీల నీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అటు ఏదైతే విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, మనకున్నది అక్కడ 2 టీఎంసీ. ఇటువంటి పరిస్థితుల్లో ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి నీరు ఇస్తున్నాం. ఈ డ్రాట్ పరిస్థితుల్లో ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు, ఈయనైతే 2 రోజులు బట్టి
మన ఏలేరు ఆయకట్టును అంతటినీ కూడా పరిశీలన చేస్తూ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడన్నా ఇరిగేషన్ మంత్రి ఇంత బాధ్యత తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. స్వాభావికంగా రామానాయుడు గారు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి బాధ్యతల్ని చాలా సక్రమంగా నిర్వర్తించేటటువంటి వ్యక్తి. దాన్ని మనం విజయవాడ వరదల్లో చూసాం. వరద తగ్గి ఆ విజయవాడ మీద పడకుండా కాపాడే వరకు కూడా, గొట్టేసే వరకు కూడా అక్కడే మంచం వేసుకుని పడుకున్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి. ఆయన మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ఇవాళ మేము కోరిన వెంటనే దీన్ని ఏ రకంగా మనం ఏలేరు రిజర్వేయర్కి నీరు ఇవ్వాలి, పూర్తి స్థాయిలో డెల్టాకి అంతటికి నీరు ఇవ్వాలి అన్న దాని మీద ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇక్కడికి వచ్చి మీరు ఈ రకంగా చేయండి అని చెప్పి చేయడమే కాకుండా ఇంకొక 6 మాసాలు అయితేనే కానీ ఇవాళ మనకి ఏలేరులోకి డైరెక్ట్గా వాటర్ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు, పోలవరం వాటర్. కానీ ఇవాళ నేను ఎలా బాధ్యతాయుతంగా సంఖలో ఫైల్ ఎట్టుకుని పరిగెడతానో అలాగే మన ఫైల్ తాళ్ళూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి గారు సంఘలో ఫైల్ ఎట్టుకుని వెళ్ళి క్యాబినెట్లో పెట్టించి, క్యాబినెట్లో శాంక్షన్ చేయించి, టెండర్లు పిలిపించి, పనులు చేయించి రేపు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం ఒక పంపును తిప్పుకో అక్కడ ఒక పైప్ లైన్ ద్వారా నీరు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించే పరిస్థితి కల్పించారు. దానికి కూడా ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మన జగ్గంపేట నియోజకవర్గ రైతాంగం తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా రైతాంగం మాత్రం దీని మీద బాధ్యత తీసుకోవాలి. ప్రజాప్రతినిధులుగా మేము కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చైర్మన్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోజు కనీసం ఒక 2 గంటలన్నా దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడికి నీరు వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుంది, ఏమన్నా ఎక్కడన్నా వేస్ట్ అవుతుందా, లేదు మనం అనుకున్న నిబంధన ప్రకారం జరగటం లేదా అన్న దాని మీద మాత్రం అధికారులతో పాటు ఈ డిస్ట్రిబ్యూటర్ ఏదైతే నీటి సంఘాలు ఉన్నాయో ఈ నీటి సంఘాలు కూడా బాధ్యత తీసుకోగలిగినప్పుడే ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనం బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి రేపటి నుంచి ఆ రకంగా వాళ్ళు అడిగింది అక్కడ లేకపోయినా తెచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు మనకి. మరి దాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత నీటి సంఘాల వారిది. ఒక్కో సంఘ ప్రతినిధిని అడుగుతుంటే నాకేం తెలియదు అంటాడు. తెలుసుకోవాలి, అందరూ పుడతా నేర్చుకోం, తెలుసుకుని ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కడ రేపు మళ్ళీ ఏ చిన్న అవసరం వచ్చినా సరే ఈ పని చెయ్యండి అని ఇక్కడ రైతులకు కానీ కార్యకర్తలకు కానీ చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి, గోదావరి నదులకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నౌకోల ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కూనవరం, శబరి, గోదావరి సంఘం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుండగా ఇప్పటికే 16 గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించారు. కూనవరం, విఆర్పురం, ఏటపాక, చింతూరు మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం కూనవరం, శబరి వంతెన వద్ద లాంచ్ సిద్ధంగా ఉంచారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామం నందు వెంచేసి ఉన్న శ్రీ మరిడమ్మవారి ఆలయానికి మహిళలందరూ ఆషాఢమాస సారెను ఊరేగింపుగా అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న గ్రామదేవత అయిన శ్రీ మరిడమ్మ అమ్మవారికి అన్నవరం మహిళలందరూ ఆషాఢమాస సందర్భంగా సారెను ఊరేగింపుగా అన్నవరం వీటిని ఊరేగించి అమ్మవారి ఆలయానికి అందజేశారు. అలాగే ఈరోజు శ్రీ మరిడమ్మవారికి గాజులతో విశేషంగా అలంకరణ నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు. ఈ గాజుల అలంకరణ సందర్శించడానికి గ్రామంలో నలుమూల నుంచి అమ్మవారి గుడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ధన్యులయ్యారు. ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం గ్రామదేవత శ్రీ పాసాలమ్మ తల్లి అమ్మవారు శుక్రవారం శాకాంబరిదేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. పచ్చని కాయగూరలు, ఆకుకూరలతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి సారీ చీరలు, గాజులతో గ్రామపుర వీధుల్లో ఊరేగింపుగా కొనసాగారు. అనంతరం ఆలయానికి తరలివచ్చారు. శాకాంబరి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి చీరాసారాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కొసరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో 4 ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు. తిరుమాలి గ్రామంలోని భూదాన యత్న బోర్డు భూములు సర్వే నంబర్ 79-80లో ఉన్న 11.06 ఎకరాలను కొందరు అక్రమంగా సాగు చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు మంజూరైన పట్టాలను రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమాలి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు తమపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ఏలేశ్వర నగర పంచాయతీ పరిధిలో ఏలేరు పంపు బాధిత కుటుంబాలకు హైకోర్టు ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన 260 మందికి న్యాయం చేయాలని కోరారు. జయన్నవరం గ్రామంలో అసైన్మెంట్, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 4 సమస్యల మీద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో వాగువారి దానం ఇచ్చినటువంటి భూదాన భూమి ఏదైతే ఉందో ఆయన బినామీ పేర్లు పెట్టి ఇప్పటి వరకు కూడా పన్నులకు ఇచ్చుకుంటా ఉంటుంటే అక్కడ తిరుమాలి దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితులందరూ కూడా భూదాన బోర్డు హైదరాబాద్ వారికి కాగితం పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళు చూస్తే ఎవరో లేరు, బినామీ పేర్ల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు. అంచేత దాన్ని అన్నీ ప్రొసీడింగ్ ప్రకారం రద్దుపరిచి అక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో ఓసీ, బీసీ, ఎస్సీ వీళ్ళందరికీ కూడా 100 మందికి సుమారు అక్కడ 5 సెంట్లు 3 సెంట్లు చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పట్టాలన్నీ కూడా పొంది ఆ భూమిలోకి వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కూడా చూసుకుంటున్నారు. ఈలోగా అక్కడ ఈ హక్కులు కల్పించమని మండల తహసీల్దార్ వారిని అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలు పెట్టుకుని అదిగో ఇదిగోని వాయిదాలు వేస్తా ఉన్నారు. ఈలోగా అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు, అక్కడ ప్లాట్లు అమ్ముతున్నారు, అక్కడ వ్యాపారం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేయొద్దని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ పేదలు ఉన్నారు, అక్కడ దళితులు ఉన్నారు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తానే ఉంటున్నాం. అక్కడ తప్పుడు ప్రసారాలు వద్దని దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అలాగే అక్కడ భూస్వాముల దగ్గర దళితుల భూములు, చీలింగ్ భూములు 5 ఎకరాలు 6 ఎకరాల చొప్పున చాలా మంది అక్కడ కాపుల దగ్గర ఉన్నాయి. అవి కూడా దళితులకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా మేము ఉద్యమం వదలమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే జయన్నవరంలో చీలింగ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా రీసర్వే అయిన వెంటనే మీకు ఇచ్చేస్తాను వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అది సర్వే చేశారు. 26 ఎకరాలు యాదగిరి చౌదరి గారి దగ్గర ఉంది. అలాగే మాజెట్టు వద్ద 9 ఎకరాలు ఉంది. ఇవన్నీ కూడా జయన్నవరం పేదలకి దళితులకి ఇవ్వాలా. అలాగే ఏలేశ్వరంలో ఇళ్ల స్థలాలు ఏవైతే పెట్టారో హైకోర్టు ఆర్డర్ ప్రకారం అవి కూడా ఇవ్వలేదు. అదిగో ఇదిగో వాయిదా వేస్తున్నారు. 260 మందికి ఇళ్ల స్థలాలు ఇమ్మని హైకోర్టు డైరెక్ట్ ఇచ్చింది. ఆ 260 మందికి 60 మందికి జగనన్న కాలనీలో ఇచ్చి 200 మందికి ఇవ్వలేదు. ఎప్పటికీ కూడా సర్వే చేసి ఏలేశ్వరాన్ని అక్కడ ముంపుడు బాధిత మిగిలి భూమి ఉంది, ఆ మిగిలి భూమి ఉందని మేము కోరుతా ఉన్నాం. అది తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంఆర్ఓ గారు ఒక వారం 10 రోజులు టైం పెట్టారు. వారం 10 రోజుల్లోని అది ఇవ్వకపోతే ఇక్కడ వంట వార్పు పెట్టి ఇక్కడ తోడపేట చేసుకుంటామని సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్న వర్ణయాగం నేటితో ముగిసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయంలో చేపట్టిన వర్ణయాగం ఈ రోజుతో ఘనంగా ముగిసింది. గత 3 రోజులుగా కూడా వరుణదేవుని అనుగ్రహం కోసం వర్షాలకు అధిపతి అయిన పుష్యశృంగ మహర్షి రూపాన్ని మూల విరాట్ ప్రకారం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి యజ్ఞాన్ని పూర్తి చేశారు.
కాకినాడ జిల్లా తూని మండలం తలుపులమ్మ లావా దేవస్థానంలో ఆషాఢ మాసం 3వ శుక్రవారం సందర్భంగా భక్తులు శ్రీ అమ్మవారికి సమర్పించే చీరేసారే కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవస్థానం వారిచే ఏర్పాటు చేసిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు వేద ఆశీర్వచనం చేసి పసుపు కుంకుమ రవికల గుడ్డతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పెంకోట భాస్కర సత్యనారాయణ మరియు సభ్యులు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీవారి సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రణామి అష్టాంగం ఉచ్యతే. గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత, దశ, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ పరంపులమ్మ దేవ్యై నమో నమః. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం అపరాధ మయా దాసోహం ఇతి మాం బ్రహ్మ క్షమస్వ పరమేశ్వరి మత్సమః. పాపకి నాస్తి పాపఘ్ని వత్ సమానహి ఏవం జ్ఞాత్వా యథా దేవి దేవసూరాజ భవతి హిరణ్యపాత్రమహో పూర్ణం దదామి మహవ్యో సాదీవి బ్రహ్మణం వహతి దేవయమానాస్తేజో తథాపి. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు చేపట్టిన 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్ 4వ విడత కార్యక్రమాన్ని పిఠాపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న పాడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో పలు సమస్యలపై ప్రజల నుండి వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించగా వాటికి సంబంధించిన వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 4 వారాలుగా 375 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు 75 దరఖాస్తులు రావడం జరిగిందని, అందులో ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఫిర్యాదులు, భూమి వివాదాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, దీపం పథకం సంబంధించిన పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి నెల ఒక నియోజకవర్గం తీసుకొని 4 సార్లు శుక్రవారం ఆ నియోజకవర్గంలో మనము పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా 4వ వారం పిఠాపురం నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత నెల 4 వారాలు మొత్తం కలిపి 375 దరఖాస్తులు మనం స్వీకరించడం జరిగింది. ఈ పిటిషన్స్ అన్నీ కూడా పకడ్బందీగా పూర్తి స్థాయి విచారణ జరిపి
ప్రజలకున్న సమస్యల్ని మనము రిజాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ వారం తీసుకుంటే దాదాపు 75 దరఖాస్తులు అర్జీలు మనకి రావడం జరిగింది. ఈ అర్జీలు అన్నీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి, అదేవిధంగా భూ వివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా రావడం జరిగింది. వీటిని అన్నిటినీ కూడా క్షేత్రస్థాయికి అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా వారు ఒక సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ PGRSతో పాటు ఏదైతే మనము స్వర్ణ ఆంధ్ర సాధనలో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మానిటర్ చేస్తున్నాము, ఆ KPIs మీద కూడా ప్రతి ఒక్క శాఖ దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్క సిబ్బంది కూడా సీరియస్గా తీసుకొని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారు ఒక పనితీరు ఉండాలని వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. గత నెల కన్నా రాబోయే నెలలో ఇంకా మెరుగైన సేవలు, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, గ్రామ నగర ప్రాంత పరిశుభ్రత కానీ, దీపం సమస్యలు కానీ, రైస్ కార్డ్స్ సరఫరా కానీ అన్నీ కూడా చూడవలసిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రాబోయే నెల వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బట్ ఏదైతే ఈ 375 అర్జీలు వచ్చినాయో ఇవి ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తూ మొత్తం అన్ని అర్జీలు కూడా మనము పరిష్కారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాగునీటి ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పాటించాలి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం. ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి, మున్సిపల్ భూ వివాదాల అర్జీలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. అన్నవరం వీధుల్లో మహిళల కోలాటం, శ్రీ మరిడమ్మ తల్లికి ఆషాఢమాస సారె సమర్పణ. హీరో కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్, ఒక్కసారిగా తరలి వచ్చిన జనసందోహంతో థియేటర్ల వద్ద ఉద్రిక్తత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.